హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి ఈరోజు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో నీట్ 2024 రిజల్ట్స్లో 1563 మందికి గ్రేస్ మార్క్స్ అయితే యాడ్ చేశారు. సో ఇలా గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, సో వాళ్ళకి టైం లాస్ అయింది. ఆ టైం లాస్ అయినందుకు కాంపన్సేషన్గా సో గ్రేస్ మార్క్స్ అయితే యాడ్ చేస్తున్నామని చెప్పి ఎన్టీఏ ప్రీవియస్గా క్లారిఫికేషన్ అయితే ఇచ్చింది. సో దీనికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో హియరింగ్ అయితే జరిగింది. సుప్రీంకోర్టు ఏం డిక్లేర్ చేసింది అంటే, సో ఈ 1563 మంది ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరికైతే గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారో, సో వీళ్ళకి 2 అవకాశాలు అయితే ఇచ్చింది. మొదటిది ఏంటి అంటే, ఈ 1563 మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి గ్రేస్ మార్క్స్ యాడ్ చేయకుండా ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో, సో ఆ మార్క్స్తో వీళ్ళు సాటిస్ఫై అయ్యి ఆ మార్క్స్తోనే వీళ్ళు నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది ఒక అవకాశం అనమాట. సో కాంపన్సేటింగ్ మార్క్స్ యాడ్ చేయకుండా వీళ్ళ ఒరిజినల్ మార్క్స్, వీళ్ళు ఎన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేశారో ఆ క్వశ్చన్స్కి గాను వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటితో సాటిస్ఫై అయ్యి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఈ 1563 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు మళ్ళీ నీట్ ఎగ్జామ్ అయినా రాయొచ్చు. సో ఎవరైతే స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటారో, అంటే నీట్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మంత్ జూన్ 23న మళ్ళీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో జూన్ 30లోగా వాళ్ళ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. సో కేవలం ఈ 1563 మెంబర్స్కి మాత్రమే ఈ అవకాశాలు ఉన్నాయి, అందరి స్టూడెంట్స్కి కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళ ఎగ్జామ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాయని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ 1563 మెంబర్స్ కాకుండా మిగతా స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ రిజల్ట్స్ని ఈ 1563 మెంబర్స్లో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళ రిజల్ట్స్ని మళ్ళీ రివైజ్ చేసి అనౌన్స్ అయితే చేయబోతున్నారు. అంటే స్టూడెంట్స్ మళ్ళీ కూడాను వీళ్ళ స్కోర్ కార్డ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక స్పెసిఫిక్ ర్యాంక్ ఉంటుంది కాబట్టి మళ్ళీ రీనీట్ రాసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ర్యాంక్ అనేది అలాట్ చేయాలి కాబట్టి, సో వీళ్ళు మధ్యలో ఉంటారు, మధ్యలోనో మనకంటే తక్కువ మార్క్స్ ఎక్కువ మార్క్స్ వచ్చి మిడిల్లో ఉంటారు కాబట్టి, సో వాళ్ళకి ర్యాంక్స్ అలాట్ చేయాలి కాబట్టి మళ్ళీ అందరి రిజల్ట్స్ని కూడా తిరిగి పబ్లిష్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించి అఫీషియల్గా, అంటే ఇప్పటి వరకు జరిగింది సుప్రీంకోర్టులో అనమాట. సో దీనికి సంబంధించి ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా నోటీస్ అయితే రిలీజ్ చేస్తారు ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ. సో ఆ నోటీస్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకైతే అప్డేట్ చేస్తాను. సో ఇదైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఈ 1563 మెంబర్స్కి మళ్ళీ రీనీట్ అయితే ఉండబోతుంది. సో ఇకపోతే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి షెడ్యూల్ అనేది మనకి జూలై 6th రోజు రాబోతున్నట్లుగా అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో జూలై 6th నుంచి 10th లోపల మనకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక మిగతా కేసెస్ ఏవైతే ఉన్నాయో, పేపర్ లీక్కి సంబంధించి కావచ్చు, స్కామ్కి అని చెప్పి కావచ్చు, మాల్ ప్రాక్టీస్కి సంబంధించి కావచ్చు, అవన్నీ కూడా జూలై 8కి పోస్ట్పోన్ చేసినట్టు మనందరికీ తెలిసిందే, జూలై 8కు ఉన్నట్లు. సో ఆ జూలై 8 అంటే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో జూలై 6th నుంచి 10th మధ్యలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను మీ యొక్క డాక్యుమెంట్స్ కావచ్చు, లేదంటే ఇతర ఏవైనా కానివ్వండి కౌన్సిలింగ్కి అవసరం అయ్యేవి రెడీ చేసి పెట్టుకోండి. సో నీట్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ కూడా మన ఛానల్లో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది, కౌన్సిలింగ్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి, అక్కడ జాయిన్ అయ్యి లేటెస్ట్ అప్డేట్స్ని కూడా పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.